నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చేసిన పెద్దలు మీ శాసనసభ్యులు మంత్రి లంబటి రాంబాబు గారికి, సోదరుడు బాపట్ల పార్లమెంట్ సభ్యులు సురేష్ కి, పురుషోత్తం గారికి, వేదిక మీద పెద్దలు, మహిళా తల్లులు పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సుదీర్ఘంగా మొత్తం కూడా రాంబాబు అన్న, సురేష్ బాగా లెంత్ గా చెప్పేశారు. ఎక్కువ కూడా ఇంకా మాట్లాడేది కూడా పెద్ద ఏమీ లేదు. కానీ ఒక 5 నిమిషాలు మాత్రమే కొన్ని చెప్పదలుచుకున్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా నెల్లూరులో ఉన్న పల్నాడు ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నువ్వు ఇక్కడ పోటీ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆయన మాట కాదనేది ఏమి ఉండదు. పల్నాడుకి రావడం జరిగింది. వచ్చిన రోజు దగ్గర నుంచి కూడా ఏ ప్రాంతానికి పోయినా, ఎక్కడికి పోయినా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా దీవిస్తున్న పల్నాడు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా, అక్కచెల్లెలు అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభినందన చేస్తాను. అప్పుడప్పుడు నేను వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ఇక్కడికి పంపించాడు. నేనెవరో పెద్ద ఎక్కువ మందికి కూడా తెలియకపోవచ్చు, కానీ ఏ ప్రాంతానికి పోయినా అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని చెప్పి ముందుకు వచ్చి నన్ను దీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అప్పుడు అనిపిస్తుంటుంది, ఒక సామాన్యుని రాష్ట్రంలో ఎక్కడికైనా పైకి తీసుకెళ్లగల వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే. ఇందాక సురేష్ సోదరుడు చెప్పినట్టు మేమందరం కూడా సామాన్యులుగా, పెద్దవాళ్ళం కాదు. అవకాశాలు ఇస్తే మాలాగా చాలా మంది బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, బాగా రాజకీయం చేయగలిగిన వాళ్ళు ఉంటారు, చాలా మంచి మనసున్న వాళ్ళు కూడా మాకన్నా చాలా మంది ఉంటారు. కానీ భగవంతుడు అనేవాడు ఒక సామాన్యుడిని అంత స్థాయికి చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళాలి అంటే మాత్రం ఎవరో ఒకరు ఉండాలి. అది రాష్ట్రంలో ప్రతి బడుగు బలహీన వర్గాల పేదలకి, మైనార్టీలకి అది జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే తెలియజేస్తా ఉన్నా. ఇంకా చెప్పినట్టు సామాన్యుడిని ప్రధాని పక్కన కూర్చోబెట్టగలిగిన వ్యక్తి అయినా కానీ, రాష్ట్రంలో సామాన్యుడిని ఎక్కడి నుంచైనా తీసి పోటీ చేయించగల వ్యక్తి అయినా కానీ ఎవరైనా ఉన్నారు అంటే అదే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని చేస్తా ఉన్నా. అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పినట్టు కదలిరా అంటే జనాలు రాని సభలో కొన్ని మాటలు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దలందరూ కూడా వినండి అన్న. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ గ్రామానికి ముఖ్యంగా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇది టైట్ గ్రామం అన్నారు కాబట్టి, సమం అని అన్నారు కాబట్టి, ఆ కొరవ వైసీపీ వాళ్ళకి కాకుండా ఆ కొరవాళ్ళకి అడుగు చెప్తా ఉన్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక 4 మాటలు మాట్లాడాడు. ఏం మాటలు మాట్లాడాడంటే, మా సోదరుడిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తున్న మా ఎంపీ సోదరుడిని గురించి మాట్లాడుతూ, అక్కడ గంజాయి వనంలో నుంచి ఈ తులసి వనంలోకి వస్తున్న సోదరుని ఆహ్వానిస్తున్నాను అన్నాడు. మీ అందరి సాక్షిగా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని గాని, ఈ పల్నాడులో ఉన్న శాసనసభ్యుల్ని గాని ఒకే మాట అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ఆ వ్యక్తికి నర్సరావుపేట పార్లమెంటు సీటు ఇచ్చి ఉంటే ఇక్కడ పోటీ చేసి ఉండేవాడు కాదా? అవునా? జగన్మోహన్ రెడ్డి ఆ ఎంపీకి పార్లమెంట్, నర్సరావుపేట పార్లమెంట్ లో నువ్వు పోటీ చేయుంటే ఇది గంజాయి వనమా, తులసి వనమా? నువ్వు అన్నావు కదా, మేమిక్కడ ఇచ్చి ఉంటే ఇక్కడ నుంచే మా అభ్యర్థి అయి ఉండేవాడు ఆ ఎంపీ అభ్యర్థి. ఇక్కడ మేము ఇవ్వలేదు కాబట్టే, జగనన్న గుంటూరుకి వెళ్ళమని చెప్పాడు కాబట్టే ఇక్కడ బీసీ అభ్యర్థిని పెట్టాల్సి వస్తుంది, ఆలోచన చేయమన్నాడు కాబట్టే నీ గడప ఎక్కాల్సి వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇది మీ మీద ప్రేమ, ఇది మీ మీద అభిమానమా? మీ పార్టీ గొప్పదనమా? స్వార్థం. మాకు కూడా ఉంది స్వార్థం, నాకు కూడా ఉంది స్వార్థం. నెల్లూరుని వదిలి పల్నాడుకు వచ్చానంటే నాలో కూడా స్వార్థం ఉంది. మా స్వార్థం ఒక్కటే, మమ్మల్ని అందరాలు ఎక్కించి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పలాని వాడిదిగో అనిల్ కుమార్ యాదవ్,
ఇదిగో మాజీ మంత్రి, ఇదిగో 2 సార్లు శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అని నిలువెత్తు మమ్మల్ని గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని అందడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, పోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనసు నొప్పించవద్దు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుండెలోని మేమందరం కూడా బడుగు బలైన వర్గాలు మైనార్టీలు ఉండాలి అనే స్వార్థం మాది. అది మా స్వార్థం. ఎస్, నేను గట్టిగా అడుగులుంటే నేను నెల్లూరులోనే ఉండేవాడిని. అన్నా నేను పోను, నేను నెల్లూరులోనే పోటీ చేస్తానన్నుంటే నేను నెల్లూరులోనే పోటీ చేసి ఉండేవాడిని. కానీ మా అన్న చెప్పిన తర్వాత మా అన్న మనసు నొప్పించకూడదు, మా అన్న మాట కాదనకూడదు అని చెప్పి మా స్వార్థమైనా కూడా ఆయన గుండెల్లో ఉండాలని వచ్చాం. అది మా స్వార్థం. ఇది అవునా కాదా? ఇక్కడ ఉండుంటే ఇది తులసి వనమా లేకపోతే గంజాయి వనమా? ఇంకొక మాట కూడా విన్నా, రేపు జరగబోయే ఎన్నిక పల్నాడు అభివృద్ధి గురించి అంట. పేదవాడు బలవంతుడు గురించి కాదు, పల్నాడు అభివృద్ధి గురించి అంటున్నారు. ఓహో, ఇక్కడ టికెట్ ఇచ్చిండుంటే ఇక్కడ టికెట్ ఇచ్చి ఇక్కడ కానీ పోటీ చేసే చెప్పులుంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. టికెట్ ఇయ్యలేదు కాబట్టి అక్కడికి వెళ్లి పల్నాడు కూడా అభివృద్ధి గురించి మాట్లాడతారా? ఇది ఎంతవరకు న్యాయం? ఆలోచన చేయండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చుంటే నర్సరావుపేట అభ్యర్థి అయి ఉండే వల్ల కాదా? నేను ఎవరిని విమర్శించట్లా, కానీ ఒక మాట అనేటప్పుడు, ఒక మాట చెప్పేటప్పుడు ఎంతో కొంత నిజాయితీ ఉండాలి. బాధేసింది చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్ని మాటలు వేదిక మీద వాళ్ళందరూ మాట్లాడుతుంటే. ఇంకోటి, చంద్రబాబు నాయుడు నా గురించి కూడా చాలా మాట్లాడాడబ్బా. నేను అప్పుడప్పుడు గర్వంగా ఉంటది నాకు. ఏంటంటే చిన్నోడిని, సామాన్యుణ్ణి, బడుగు బలహీన వర్గాలకు బీసీని, మా జిల్లాలో అబ్బా గుడుగులు నెల్లూరులో పాదం పెట్టారంటే నా నామస్మరణం చేయకుండా నెల్లూరు జిల్లా దాటిందేలా. ఎంతమంది ఉన్నా అనిల్ 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 అని స్మరించాలి. అప్పుడప్పుడు గర్వంగా ఉంటది. ఈ జిల్లాలో ఇంతమంది ఉన్నా చంద్రబాబు నాయుడు వచ్చి నా గురించే మాట్లాడుతున్నాడు ఏందబ్బా అంటే గర్వంగా ఉంటుంది. ఓహో, మన స్థాయి పెరిగింది. 40 సంవత్సరాల రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చెప్పుకునే వ్యక్తి. సో అక్కడ నిన్నంతా చంద్రబాబు నాయుడు పని ఏంటంటే ముఖ్యమంత్రి గారి తర్వాత పొద్దున్న నుంచి నెల్లూరులో నా పేరు, మళ్ళీ పల్నాడు కన్నా వచ్చాడు, ఇక్కడ కూడా వచ్చి నా పేరే ఏదో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తంతే ఇక్కడ పడ్డానంట, బుల్లెట్ దిగిందా లేదా అన్నానంట, ఇక్కడ తంతే నేను చెన్నైలోకి పోతానంట. నన్ను తంతే చెన్నైలోకి పోతానా, నేను నెల్లూరులోకి పోతానా, పల్నాడుకు పోతానా 2 నెలల్లో తెలుస్తుంది. కానీ 2019లో తనకు ముందే హైదరాబాద్ వారిపోయాడు చంద్రబాబు నాయుడు. 2019 ముందే, 6 నెలల ముందే ప్రజలు తంటారని చెప్పి హైదరాబాద్ లో కొంపగట్టుగా పారిపోయిన వ్యక్తి ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు గారు కాదా? నువ్వు మా గురించి మాట్లాడతావా? ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఎస్, నెల్లూరులో 2 సార్లు గెలిచా, పల్నాడికి వచ్చా అన్నావు కదా, బుల్లెట్ దిగిందా లేదా అని ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అక్కడ దింపా, ఇక్కడ కూడా దింపుతా, వదిలేదు లేదు. అనిల్ అనే వాడిని వదలను, జగన్మోహన్ రెడ్డిని వదలను, అనిల్ అని వదలను అని మాట్లాడాడు. నీ తాటాక చెప్పులకి భయపడే గుండె ఇది కాదు అసలే. గత 5 సంవత్సరాల్లో 2014-19లో కుస్తీ పడ్డావు నా మీద కేసులు పెట్టాలని. పల్టీలు కొట్టావు, అట్టగొట్టావు, కేసులు పెట్టలేక నా మీద ఒక బురద జల్లాలని చూసావు. బురద అయితే చల్లావు గాని తల కింద తపస్సు చేసినా కూడా కేసు కూడా పెట్టలేకపోయావు. 5 సంవత్సరాల్లో నా మీద టచ్ కూడా చేయలేకపోయావు. ఇంకా నా అంతు చూస్తాడంట. ఏమీ లేనప్పుడే, నేను ఏమీ కాదనుకున్నప్పుడే నెల్లూరులో
నేను ఎవరో తెలియనప్పుడే పెద్ద పెద్ద వాళ్ళు నెల్లూరు చరిత్ర ఉన్నోళ్ళతో కొండైనా పగలాలి నేనైనా సావాలి అని చెప్పి యుద్ధానికి మొదలు పెట్టిన అంతే తప్ప భయంతో వెనకడి వేసేవాడిని కాదు నేను. అది నాకు తెలియదు, చేత కాదు కూడా. మూర్ఖుణ్ణి, మొండివాడిని. కాబట్టి అక్కడికి వెళ్ళి అనిల్ రౌడీ, అనిల్ గూండా. నేను రౌడీనో గూండానో నెల్లూరులో అడిగితే తెలుస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చెప్తా ఉన్నా, ఈ వేదిక మీద నుంచి పల్నాడుకి ప్రాంతానికి వచ్చా. జగనన్న చెప్పినట్టు పల్నాడు ప్రాంతాల ప్రజల మీద నమ్మి వచ్చా. 43 సంవత్సరాలు నాకు, కనీసం 20 సంవత్సరాల నాకు రాజకీయం, కనీసం 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నా కూడా ఇంకొక 17-18 సంవత్సరాలు నాకు రాజకీయం ఉంటుంది. ఒక బీసీ బిడ్డగా చెప్తున్నా, యదు వంశంలో పుట్టిన అనిల్ కుమార్ యాదవ్ గా చెప్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, ఆ భగవంతుడు నాకు నెత్తి మీద ఏది రాసినా తీసుకుంటా. ఈ ప్రాంత ప్రజలు నెత్తి మీద ఏది రాసినా తీసుకుంటా. నువ్వు చెప్పావు కదా, ఇక్కడ తాట తీస్తారు, తోలు తీస్తారు, నీకు బుల్లెట్ దిగిందా లేదా అని. నేను నిజంగా నేను నమ్మిన దేవుడు. నేను ఒకటే చెప్తా, నేనెవడికి నా జీవితంలో నేను శత్రువు కూడా హాని చేయాలి. చూసేదానికి చాలా గట్టిగా ఉంటా, మూర్ఖుడిగా ఉంటాను, కానీ శత్రువైనా నా గుమ్మం ఎక్కితే సాయం చేసే గుణం నాది. ఎందుకంటే నేను ఆలోచన చేసేదల్లా ఒక్కటే, నా శత్రువే నా గుమ్మం ఎక్కిన తర్వాత అంతకన్నా విజయం ఏం కావాలి? వాడే నా దగ్గరకు వచ్చి సాయం అడిగిన తర్వాత ఇంకా ఏంటి, చచ్చిన పౌని చంపేది రాని సాయం చేసే మనస్తత్వం కలిగిన వాడిని. అది నా మనస్తత్వం. నేను ఒకటే అనుకుంటా, నేను దేవుడిని మొక్కాలన్నా ఎక్కడ మొక్కలు, నేను మంచి చేస్తే ఆ దేవుడు మంచి చేస్తాడు, నేను చెడు చేస్తే ఆ దేవుడే శిక్షిస్తాడు, అంతకన్నా లేదని నమ్ముతా. ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే ఆడు కొడుకైనా తీసుకోమని ఛాలెంజ్ ని. నీలాగా మా అబ్బాయి మా తాతేమి మంత్రులు కాదు, ముఖ్యమంత్రులు కాదు, 1000 కోట్ల ఇదేం కాదు, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కుటుంబాలేం కాదు. ఒక సామాన్యుణ్ణి, తండ్రి లేని బిడ్డగా నేను రాజకీయాల్లోకి వస్తే ఈ రోజు రాష్ట్రంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, ఏ మూలకెళ్ళినా పలానా వాడు అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పించుకున్నా. తాత ముఖ్యమంత్రి, తండ్రి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పి కొడుకుని కూడా గెలిపించుకోలేక చేతగాని దద్దమ్మ కొడుకుని నువ్వు పెట్టుకోవాలి. ఇంకొకడు కూడా అన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అక్కడి నుంచి ఎక్కడికో ఎక్కడికి వచ్చాడంట. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ఏడబుట్టావు, నీ కొడుకు ఏడబుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు ఏది? చిత్తూరు. మంగళగిరిలో ఏం పని? మంగళగిరిలో ఏం పనంట? పోయినసారి గుంటూరులో పోటీ చేసిన గజాదేవి ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ లో పుట్టాడు. సొంతూరు చిత్తూరు. ఏం పని? నాకైనా నెల్లూరుకి పల్నాడుకి ఒక మంచి సంబంధం ఉంది, నెల్లూరుకి నర్సరావుపేటకి మంచి సంబంధం ఉంది. గతంలో పల్నాడు ప్రాంతం మా జనార్దన్ రెడ్డిని, మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ ని దీవించేదానికి సిద్ధంగా ఉన్నారు. అదే నమ్మకంతో నా 20 సంవత్సరాల రాజకీయాన్ని అయినా సరే పనంగా పెట్టి సవాలు చూస్తా ఉన్నా. నేను అన్ని వదిలేసి రాజకీయమే ఇదిగా వచ్చి 15 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనిల్ అనేవాడికి ఎదిగిన వాడిగా పనంగా పెడతా ఉన్నా. నా 20 సంవత్సరాల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నీ కొడుకు చేత ఎవరి చేతనో ఈ సవాల్ స్వీకరించు. పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలోంచే తప్పుకుంటా. రాజకీయంలోంచే. ఎస్, పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా. ఏడకు వచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే
శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. ఈ సవాల్ నీ కొడుకు చేత ఛాలెంజ్ ని స్వీకరించే దమ్ముందని అడుగుతా ఉన్నా. నేను 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, నీ కొడుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాదు. రా, పల్నాడు గడ్డ మీద నుంచి మూత మీద మేసం తిప్పి చెప్తున్నా. పల్నాడు ప్రజల మీద నమ్మకంతో ఈ బీసీ బిడ్డ 70 సంవత్సరాల తర్వాత ఒక బీసీకి ఇచ్చిన చరిత్ర ఇది. ఉంటే చరిత్రలో ఉంటుంది, లేకపోతే ఈ రాష్ట్ర రాజకీయాల్లో అనిలలో ఉంటాడు. నెల్లూరులో మాట్లాడావు, పల్నాడులో మాట్లాడావు, గుర్జాల్లో మాట్లాడావు. చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, నేను విసిరిన సవాల్ నీకు గాని నీ కొడుకు గాని ఉంటే రా. చెప్పావు కదా నాకు బుల్లెట్ దింగి నన్ను ఇసిరి తన్నుతారని. రా, తన్నించుకోదేనానికి కూడా సిద్ధంగానే ఉన్నా. తరుముతారు, అనిల్ ఇక్కడ చరిత్ర రాస్తాడు, లేకపోతే నా చరిత్రనే మారు వేసుకుంటాడు. ఆ భగవంతుడు పల్నాడు ప్రజలే తెలుస్తారు. నేను దేనికైనా సిద్ధమే. చెప్పాను కదా, తలన్నా బగులుతుంది, కొండన్నా బగులుతుంది తప్ప వెనకడుగు వేయను. నమ్మకంతో జగనన్న ఒక నమ్మకంతోనే వచ్చా ఇక్కడికి. నా 15 సంవత్సరాల నేను మొట్టమొదటి మీటింగ్ లోనే చెప్పా, ఒక ఇంటి నుంచి 5 సంవత్సరాల ఒక ఇంట్లో ఉంటే పక్కింటికి పోవాలంటే నా ఇల్లు వదిలి ఎంత గుండె తరుక్కోబోతుందో 15 సంవత్సరాలుగా ఆ జిల్లాలో ఒక్కొక్క ఇటుగా పెంచుకొని పెరిగిన జిల్లానే అన్న మాట కోసం ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. అట్లాంటిది ఇక్కడ గాని నాకు పొరపాటు జరిగితే అవసరమైతే రాజకీయాన్నైనా వదిలేస్తాను, సిద్ధంగానే ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, ఈ వేదిక నుంచి నీకు చిత్తూరు పౌరుషం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే స్వీకరించు. నువ్వు కాకపోతే నీ కొడుకు చేత స్వీకరించు. నీకు నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే నీ రక్తంలో అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించు. సవాల్ అంతే తప్ప ఎక్కడంటే ఎక్కడ మేము బీసీలు గాని ఎస్సీ ఎస్టీ జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నుంచి వచ్చిన వాళ్ళం, భయపడను. ఎస్, తప్పు జరిగితే నా 20 సంవత్సరాలు ఇంకా రాజకీయం అనేది ఉండకపోవచ్చు. నేను సిద్ధమే, భయపడేది లేదు. నేను నా జీవితం అంతా, నేను రాజకీయాల్లో అడుగు పెట్టేటప్పుడు 6 నెలలు ఉంటాడు అనిల్, 8 నెలలు ఉంటాడన్నారు, సంవత్సరం ఉంటాడన్నారు నెల్లూరు జిల్లాలో. ఈడంతా వాళ్ళని ఎదుర్కొని 2 అన్నారు, 2.5 అన్నారు, 3 అన్నారు. 15 సంవత్సరాలు ఉన్నా, అన్ని రిస్కులతోనే మళ్ళీ కూడా రిస్క్ లాగే వచ్చా. నేనేమి భయపడను. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, మాటకొస్తే ఎన్ని మాట్లాడే బదులు ఒకే ఒక డైలాగ్ చెప్పేదన్నా, దమ్ముంటే స్వీకరించుకో. నువ్వు కాకపోతే నీ కొడుకైనా చెప్పని చేస్తాను. ఇది నేను అనిల్ ఆవేశంతోనూ అహంకారంతో చెప్పలా, ఆత్మవిశ్వాసంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో, ఈ ప్రాంత ప్రజల మీద ఉన్న నమ్మకంతోనే నేను చెప్తా ఉన్నా. అంతే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిన అభ్యర్థులంతా ఎక్కడ నీకు అభ్యర్థులు, మీ పార్టీ బతుకు అభ్యర్థులు లేరు. నెల్లూరులో మేము మైనార్టీని ఇస్తే, మేము మైనార్టీ అభ్యర్థి పెడితే మైనార్టీని పెట్టిపోయి పారిపోయినోని తీసుకున్నాం. అదే మైనార్టీని కాకుండా అది ఇంకో పెట్టుంటే అభ్యర్థి మా దగ్గర ఉండేవాడు. ఒంగోలులో మేము టికెట్ అంటే టికెట్ తీసుకున్నాం. ఇదే నర్సరావుపేట టికెట్ కాదు, గుంటూరుకి వెళ్ళమంటే ఆ అభ్యర్థిని తీసుకున్నాం. నీ పార్టీకి అభ్యర్థులే దిక్కు లేదు. మా పార్టీ నుంచి మేము గెంటేసుకోని తీసుకొని నువ్వు అభ్యర్థులుగా పెట్టుకొని నువ్వు మాట్లాడతావా? వాళ్ళందరూ
మేము టికెట్లు ఇస్తే ఇక్కడే ఉంటారు. ఒంగోలు మేము టికెట్ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేసి ఉంటాడు బాబు శ్రీనివాసరెడ్డి. ఇదే ఎంపీ ఇక్కడి నుంచి ఇచ్చుంటే ఎక్కడి నుంచి పోటీ చేసి ఉంటాడు. అదే మైనార్టీలో నెల్లూరులో ఇవ్వకపోయి ఉంటే విపిఆర్ అనే వ్యక్తి నెల్లూరులోనే పోటీ చేసి ఉంటాడు. మీ పార్టీ మీద ప్రేమ ఉండొచ్చారు అనుకున్నావు, లేకపోతే మీ అందరినీ చూసి వచ్చారా, నీ కొడుకు అందరినీ చూసి వచ్చారా, నీ కొడుకు తెలివితేటలు చూసి వచ్చారా? ఏమీలా అవసరం. ఈడగాకపోతే ఆడ, ఆడగాకపోతే ఈడ, అంతే. మీ మీద ప్రేమ లేవు, మీ పార్టీ మీద నమ్మకాల్లో కాగదు. ఇక్కడ లేదు, ఏం చేయాలో అడిగిపోదాం. అది పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ ధూళిపాల గ్రామ ప్రజలందరికీ నేను ఆవేశంతో మాట్లాడాను, ఇదిగా మాట్లాడాను కాదు, ఆలోచనతోనే ఈ ప్రాంతం నుంచే ఈ ధూళిపాల గ్రామం అనేది గుర్తుపెట్టుకుంటా. భగవంతుడు ఛాలెంజ్ చేస్తే ఈ ప్రాంతం నుంచే విసిరిపోతుండేనమ్మా. ఈ ప్రాంతం నుంచే ఛాలెంజ్ స్వీకరిస్తే తెలుగుదేశంలో ఉన్న ఆ కొరసగానికి కూడా చెప్తా ఉన్నా, మంచైనా చెడైనా, పార్టీ అయినా పార్టీలు కాదైనా, నమ్మకం, ధైర్యం, మొండితనం, మూర్ఖుడున్న వాడికి ఓట్లు వేయండి, అండగా ఉండండి. సాయం చేయండి జగనన్నకి, మాకు, అంబటి రాంబాబుకి, నాకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా 7 గెలవబోతా ఉన్నాం, పార్లమెంట్ లో కూడా గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను విసిరిన సవాల్ కేవలం చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి. నాకన్నా తక్కువ స్థాయి పప్పు గడిది, నాకన్నా తక్కువే. వాళ్ళ అబ్బ ముఖ్యమంత్రి ఉండొచ్చు, వాళ్ళ తాత ముఖ్యమంత్రి ఉండొచ్చు, వాడు మాత్రం ఏమీ కాదు, ఏమి కాల. ఓడిపోయిన ఎమ్మెల్యే, నేను గెలిచిన ఎమ్మెల్యే 2 సార్లు మంత్రిని, అనామకుడిని జగన్మోహన్ రెడ్డి గెలిపించినాడు. మీ అప్ప, మీ తాత కూడా గెలిపించలేకపోయారు అతన్ని. కాబట్టి అందరికీ అమ్మ మీ ఆశీస్సులు ఉండాలి తల్లి. అక్క, మీ అందరూ కూడా ఈ ప్రాంతం అంతా కూడా సాయం చేయండి. మీ బిడ్డగా ఉంటా. నాకు తెలిసిందల్లా ఒకటే, అవసరమైతే సాయం చేయటం, లేకపోతే గమ్ము ఉండటం. మోసం చేయటం తెలీదు, పొడవటం తెలీదు, అవి నేర్చుకోవాలా, అది రావు కూడా. కాబట్టి మీలో ఒకటిగా ఉండేదానికి వచ్చా, పల్నాడులో మీతో కలిసి ప్రాణం చేసేదానికి వచ్చిన, ఇక్కడే ఉంటా, ఇక్కడే మీతో కలిసి ప్రాణం చేస్తా. నన్ను అంబటి రాంబాబుని సత్తెనపల్లిలో నుంచి మంచి మెజార్టీ ఇవ్వని అందరిని కూడా కోరుకుంటా. ముఖ్యంగా ధూళిపాల గ్రామం నుంచి సవాల్ విసిరినా. కాబట్టి అలాగే తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే సరభాగం ఉన్నారు అన్నా, ఇక్కడేదో నేను ఇక్కడి నుంచి సవాల్ విసిరని కోపంతోనో రోషంతోనో పోవద్దు, అలా అని చెప్పి మూర్ఖంగా పనిచేయొద్దు. ప్రేమతో, మానవత్వంతో ఆ అరసగం కూడా ఇట్టేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.